అన్నవస్త్రాలు కావాలి, అస్త్రశస్త్రాలు కాదు అనేది వామపక్షాల సిద్ధాంతం. కానీ 21వ శతాబ్దంలో అస్త్రశస్త్రాలు లేకుంటే అన్నవస్త్రాలు కరువయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచ దేశాల భవిష్యత్తు ఒకటి రెండు అగ్రరాజ్యాల చేతుల్లో బందీ అయిపోయిన వేళ ప్రతి దేశం రక్షణ పరంగా బలోపేతమైతే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితి. ఈ విషయంలో భారత దశాబ్ద కాలంగా గణనీయమైన ప్రగతిని నమోదు చేస్తోంది. గత ప్రభుత్వాలు రక్షణ రంగాన్ని విస్మరించాయి. శాస్త్రి, ఇందిరా, పివి, వాజ్పేయి వంటి ప్రధానులు రక్షణ రంగం బలోపేతానికి కృషి చేసినప్పటికీ భారత్ అనుకున్న మేర ఫలితాలు సాధించలేదు. ప్రధాని మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారత రక్షణ రంగం మునిపెన్నడూ లేని విధంగా శత్రు దుర్భేదంగా తయారైంది. దేశానికి బలమైన రక్షణ వ్యవస్థ ఆవశ్యకతను గుర్తించిన మోదీ ఆయుధ సమీకరణకు పెద్దపీట వేశారు. త్రివిధ దళాల ఆయుధ సంపత్తిని పెంపొందించేందుకు విశేషమైన కృషి చేస్తున్నారు. ముఖ్యంగా భారత వైమానిక దళం ఈ విషయంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఓవైపు తేజస్ లాంటి దేశీయ ఫైటర్ జెట్లను అభివృద్ధి చేసుకుంటూనే మరోవైపు ఫ్రాన్స్ నుంచి రఫేల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను సమకూర్చుకుంది. నిజానికి భారత రక్షణ రంగంలో ఫ్రెంచ్ జెట్లు కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలు నేడు కిక్కురుమనకుండా ఉన్నాయంటే అత్యాధునిక ఫ్రెంచ్ జెట్లే కారణమని చెప్పక తప్పదు. భారత వైమానిక దళానికి ఫ్రాన్స్ ఎలా వెన్నుదన్నుగా నిలిచింది? స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆ దేశం మనకు అందించిన ఆయుధ సహకారం ఎలాంటిది? ఫ్రాన్స్ అందించిన ఆయుధ విహంగాలు యుద్ధరంగాన ఎలా సత్తా చాటాయి అనే విషయాలపై ద యురేజియన్ టైమ్స్ ఆసక్తికరమైన కథనం రాసింది. ఆ వివరాలేంటో చూద్దాం. అంతకంటే ముందు మీరు నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే తెలుగు మీడియాలో తొలి జాతీయవాద ఓటీటీగా దూసుకుపోతున్న ఎన్హెచ్ ప్రైమ్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. www.nhpram.in లాగిన్ అయి ఇప్పుడే మెంబర్షిప్ తీసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక స్టోరీలోకి వెళదాం. ఇండో ఫ్రెంచ్ ఆయుధ బంధం పునాదుల గురించి తెలుసుకోవాలంటే 1950వ దశకానికి వెళ్ళాలి. ఆ సంవత్సరం భారత్ ఫ్రాన్స్ నుంచి తొలి యుద్ధ విమానం కొనుగోలు చేసింది. దాని పేరు తుఫానీ. 1950లో మిస్టర్ 4A నుంచి 1980లలో మిరాజ్ 2000 వరకు, ఆ తర్వాత 2016లో రఫేల్ జెట్ల కొనుగోలు దాకా ఇరు దేశాల మధ్య ఆయుధ బంధం చెక్కు చెదరలేదు. 2025 మరో అత్యాధునిక యుద్ధ విమానం కొనుగోలుకు పునాదులు పడబోతున్నాయి. ఇప్పటిదాకా వైమానిక దళానికి కావలసిన రఫేల్ జెట్లను కొన్న భారత్ ఇప్పుడు నౌకా దళానికి తోడ్పాటును అందించే రఫేల్ మెరైన్ మోడల్స్ ను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతుంది. 2023 ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఫ్రాన్స్ రక్షణ బంధం ఎక్సలెంట్ షేప్ తీసుకుంటుందన్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ గత ఏడాది రిపబ్లిక్ డే పెరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య బలమైన రక్షణ దౌత్యానికి ఈ పర్యటనలు దోహదపడుతున్నాయి. మరోవైపు ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా జోక్యం వల్ల ఫ్రాన్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యం అనివార్యంగా మారింది. అటు తమ దేశ ప్రయోజనాల కోసం మిషన్ క్లెమెన్సీ 2025 పేరుతో ఫ్రాన్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్ CSG ఇండో పసిఫిక్ రీజియన్లో విస్తరిస్తోంది. ఈ మిషన్లో భాగంగా ఫ్రెంచ్ CSG జనవరి 4న గోవాకు చేరుకుంది. 42nd యాన్యువల్ వరుణ బిలేటీరియల్ ఎక్సర్సైజ్లో భాగంగా CSG గ్రూప్ కొచ్చిని సందర్శించనుంది. ఈ దశలో ఫ్రాన్స్తో భారత్ మరో ఒప్పందానికి సిద్ధమవుతుంది. 26 రఫేల్ మెరైన్ మోడల్ ఫైటర్ జెట్లతో పాటు 3 అదనపు స్కార్పియన్ సబ్మెరైన్ల కొనుగోలు అగ్రిమెంట్పై భారత్, ఫ్రాన్స్ సంతకాలు చేయనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనేందుకు ఫిబ్రవరిలో ఫ్రాన్స్లో పర్యటించనున్న మోదీ ఈ అగ్రిమెంట్పై సంతకం చేయనున్నారు. అయితే ఏ ఒప్పందమైనా మోదీ మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేస్తున్నారు. గత అగ్రిమెంట్లో భాగంగా మజ్గావ్ డాక్యార్డ్ లిమిటెడ్ వద్ద ఫ్రెంచ్ నావల్ గ్రూప్ రూపొందించిన 6 స్కార్పియన్ క్లాస్ సబ్ మెరైన్లను ఇప్పటికే భారత్ తయారు చేసింది. కొత్తగా చేసుకోబోయే అగ్రిమెంట్ ప్రకారం మరో 3 అదనపు స్కార్పియన్ క్లాస్ సబ్ మెరైన్లను నిర్మించే బాధ్యత కూడా షిప్ యార్డుపైనే ఉంటుంది. ఇప్పుడు రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బోయింగ్ సూపర్ హార్నెట్లను ఓడించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్డర్స్ దక్కించుకుంది డసాల్ట్ ఏవియేషన్. ఇవి రష్యన్ మిగ్ 29K జెట్లను రఫేల్ మెరైన్ జెట్లు రీప్లేస్ చేయనున్నాయి. అత్యాధునిక వాహక నౌకలు INS విక్రాంత్, INS విక్రమాదిత్య జల ప్రవేశం చేసిన తర్వాత రఫేల్ మెరైన్ జెట్లు రంగంలోకి దూకునున్నాయి. ఈ $multi-billion ఒప్పందం భారతదేశ నేవీ ముఖ చిత్రాన్ని మారుస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఫ్రాన్స్ తర్వాత రఫేల్కు చెందిన ఎయిర్ అండ్ మెరైన్ వెర్షన్లను వాడనున్న ఏకైక దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేయనుంది. స్వదేశీ ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ ఇప్పటికీ రూపకల్పన దశలోనే ఉండడం,
మరోవైపు MiG-29K యుద్ధ విమానాలకు కాలం చెల్లిపోవడంతో రఫేల్ కొనుగోలుకు భారత్ మొగ్గు చూపుతుంది. హిందూ మహాసముద్రంలో ఎదురవుతున్న బెదిరింపులను ఎదుర్కోవడంలో భారత నావికాదళం సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భారత ఫ్రాన్స్ రక్షణ భాగస్వామ్యం చేదోడుగా నిలవనుంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో పాకిస్తాన్ అమెరికాను ఆశ్రయించడంతో సోవియట్ యూనియన్ భారత్కు అత్యంత విశ్వసనీయమైన మిత్రదేశంగా మారింది. ప్రస్తుత రష్యా స్థానాన్ని ఫ్రాన్స్ ఆక్రమించిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా భారత్ యుద్ధ విమానాల అవసరాలను తీర్చే ఏకైక దేశంగా ఫ్రాన్స్ నిలబడింది. అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలు అత్యాధునిక యుద్ధ విమానాలు తయారు చేస్తుండగా ఫ్రెంచ్ ఫైటర్ జెట్లపైనే భారత్ ఎందుకు ఇంత మక్కువ చూపుతోందని అనుమానం రావచ్చు. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఈ చరిత్రను మార్సెల్ డసాల్ట్గా పిలువబడే మార్సెల్ బ్లోచ్ అనే వ్యక్తితో మొదలు పెట్టాల్సి ఉంటుంది. బ్లోచ్ ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీలో నిష్ణాతుడైన అతడు 2 ప్రపంచ యుద్ధాలను చూశాడు. నాజీల హింసను ప్రత్యక్షంగా అనుభవించాడు. కరడుగట్టి నాజీల వంటి శత్రువులను ఎదుర్కోవాలంటే బలమైన ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ ఉండాలని అనుకున్నాడు. ఓ ఏరోనాటిక్స్ పరిశ్రమను స్థాపించి ప్రపంచ దేశాలకు అందించాలని భావించాడు. అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే డసాల్ట్ ఏవియేషన్. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన మొట్టమొదటి ఫైటర్ జెట్ MD-450 ఆర్గన్. ఇది 1949లో ఫ్రెంచ్ వైమానిక దళంలో చేరింది. అప్పటికి భారత స్వాతంత్ర్యం పొంది కేవలం 2 ఏళ్లు అవుతుంది. అదే సమయంలో పాకిస్తాన్తో యుద్ధం తర్వాత రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. భారత్ వద్ద అప్పటికే బ్రిటిష్ వాంపైర్ కంబాట్ జెట్లు ఉన్నప్పటికీ వాటికి ఎన్నో రెట్లు మెరుగైన ఫ్రెంచ్ ఫైటర్ జెట్ ఆర్గన్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో 1953 జూన్ 25న 71 ఆర్గన్ ఫైటర్ జెట్లను ఆర్డర్ చేసింది. ఈ జెట్లకు భారత్ తుఫానీగా నామకరణం చేసింది. ఆ తర్వాత పలుమార్లు అప్గ్రేడ్ చేయబడిన తుఫానీ ఫైటర్ జెట్లు భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత వీటి సంఖ్య 104 చేరింది. అలా తొలిసారిగా భారత్ ఫ్రాన్స్తో చరిత్రాత్మక రక్షణ భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత రక్షణ అవసరాలు పెరిగిపోవడంతో మరొక అత్యాధునిక ఫైటర్ జెట్ కోసం భారత్ అన్వేషణ ప్రారంభించింది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అలీనోద్యమానికి భారత్ నాయకత్వం వహించడం మూలంగా అమెరికా జెట్ ఫైటర్స్ కొనుగోళ్లకు అంతరాయం ఏర్పడింది. అప్పటి వరకు సోవియట్ రష్యాతో భారత్ మైత్రి బంధం పట్టాలెక్కలేదు. దీంతో మరోసారి భారత్ ఫ్రాన్స్ వైపు చూసింది. 1957లో తుఫానీ మిస్టర్ 4A జెట్లను కొనుగోలు చేసింది. 104 జెట్లను కొనుగోలు చేసింది. తదనంతర కాలంలో తుఫానీ మిస్టర్ 4A భారత్కు ప్రధాన అస్త్రాలుగా మారాయి. 1965 వార్లో పాకిస్తాన్లోని సర్గోదా ఎయిర్ బేస్ పై దాడి చేసే క్రమంలో స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య అమెరికన్ మేడ్ ఫైటర్ జెట్ లాక్హీడ్ F-104ను తుఫానీ మిస్టర్ జెట్తో సునాయాసంగా కూల్చేశాడు. తుఫానీ శక్తి ప్రపంచానికి తెలిసొచ్చింది. ఉపరితల దాడుల్లో కూడా తుఫానీ సత్తా చాటింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు సర్గోదా ఎయిర్ బేస్ అత్యంత కీలక స్థావరం. 1965 యుద్ధంలో సగం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ ఎయిర్ బేస్ నుంచి ఆపరేషన్ చేసింది. 1965కు ముందు భారత్ రష్యా నుంచి MiG-29K జెట్లను కొనుగోలు చేసినప్పటికీ యుద్ధంలో తుఫానీ మిస్టర్ జెట్లే కీలక పాత్ర పోషించాయి. 1971 యుద్ధంలో కూడా ఈ ఫ్రెంచ్ జెట్లే పాకిస్తాన్కు చుక్కలు చూపించాయి. ఆ తర్వాత 1973లో వీటిని డీకమిషన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ యుద్ధాలో ఫ్రెంచ్ ఫైటర్ జెట్లే కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత రేంజ్, వేగం, నావిగేషన్ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోవడంతో అత్యాధునిక యుద్ధ విమానాల అవసరం ఏర్పడింది. భారత్ వాటిని కూడా ఫ్రాన్స్ నుంచే కొనుగోలు చేసింది. 1979లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరిన జాగ్వర్, 1980లో వచ్చిన మిరాజ్ 2000 ఫైటర్ జెట్లు అత్యున్నత సేవలు అందించాయి. 1999 కార్గిల్ వారిలో మిరాజ్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. లేజర్ గైడెడ్ బాంబులతో పాకిస్తానీ స్థావరాలను ధ్వంసం చేసి టైగర్ హిల్, టోలోలింగ్ పాయింట్ 5140లను స్వాధీనం చేసుకోవడంలో సత్తా చాటాయి. బటాలిక్ సెక్టార్లోని పాకిస్తాన్ స్థావరంపై బాంబులతో విరుచుకుపడిన తీరు మిరాజ్ పనితీరుకు అద్దం పట్టింది. అంతేకాదు భారత్ ఎయిర్ స్ట్రైక్స్ లో మరోసారి సత్తా చాటాయి మిరాజ్ జెట్లు. అయితే సాంకేతికంగా మిరాజ్ ఫైటర్ జెట్లు రిటైర్మెంట్ స్టేజ్కి రావడంతో ప్రస్తుతం అత్యాధునిక వెర్షన్లతో వీటిని రీప్లేస్ చేస్తోంది భారత్. ఇలా తుఫానీతో మొదలైన ఇండో ఫ్రాన్స్ రక్షణ మైత్రి శత్రు భయంకరమైన రఫేల్ యుద్ధ విమానాల వరకు నిరాటంకంగా సాగుతోంది. హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ రీజియన్లలో రఫేల్ ఫైటర్ జెట్లను చూసి శత్రు దేశాలు జంకుతూనేరడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.